క్రైస్తవ వేదాంత విద్యను అభ్యసించే వారికి శుభవార్త. మరణాత వేద పాఠశాల హైదరాబాదులో ఏటీఏ ద్వారా గుర్తింపు పొందిన ఎండివ్, ఎంటీహెచ్ డిస్టెన్స్ కోర్సులు చేయవారికి గొప్ప సువర్ణ అవకాశం. విద్యా అర్హతలు: ఎండివ్ ప్రవేశమునకు ఏటీఏ ద్వారా గుర్తింపు పొందిన బైబిల్ కాలేజీలో బీటీహెచ్ లేదా ఏదైనా డిగ్రీలో సెకండ్ క్లాసులో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంటీహెచ్ ప్రవేశమునకు ఏటీఏ ద్వారా గుర్తింపు పొందిన బైబిల్ కాలేజీలో ఎండివ్ లేదా బీడీలో సెకండ్ క్లాసులో ఉత్తీర్ణులై ఉండాలి. త్వరపడండి, అడ్మిషన్లు జరుగుతున్నాయి. దరఖాస్తుల కొరకు స్క్రీన్ పై ఉన్న ఫోన్ నంబర్స్ కి వెంటనే సంప్రదించండి. క్రైస్తవ వేదాంత విద్యను అభ్యసించే వారికి శుభవార్త. మరణాత వేద పాఠశాల హైదరాబాదులో ఏటీఏ ద్వారా గుర్తింపు పొందిన ఎండివ్, ఎంటీహెచ్ డిస్టెన్స్ కోర్సులు చేయవారికి గొప్ప సువర్ణ అవకాశం. విద్యా అర్హతలు: ఎండివ్ ప్రవేశమునకు ఏటీఏ ద్వారా గుర్తింపు పొందిన బైబిల్ కాలేజీలో బీటీహెచ్ లేదా ఏదైనా డిగ్రీలో సెకండ్ క్లాసులో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంటీహెచ్ ప్రవేశమునకు ఏటీఏ ద్వారా గుర్తింపు పొందిన బైబిల్ కాలేజీలో ఎండివ్ లేదా బీడీలో సెకండ్ క్లాసులో ఉత్తీర్ణులై ఉండాలి. త్వరపడండి, అడ్మిషన్లు జరుగుతున్నాయి. దరఖాస్తుల కొరకు స్క్రీన్ పై ఉన్న ఫోన్ నంబర్స్ కి వెంటనే సంప్రదించండి. ప్రేక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. దేవుని వాక్యాన్ని మరోసారి మనం కలిసి నేర్చుకుంటున్నాం. ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నాము, ఎన్నిసార్లు దేవుని వాక్యం ప్రకటించాము, ఇవన్నీ ఒక రకంగా ప్రాముఖ్యమే. కానీ వినిన వాటిని, చెప్పిన వాటిని మనం ఎంతగా పాటించటానికి ప్రయాసపడుతున్నామో అది అత్యంత ప్రధానమైన సంగతి కదా. చాలా సందర్భాలలో మనకున్నటువంటి అనుభవాన్ని ఏ విధంగా లెక్కిస్తామంటే, ఈ ప్రభువును విశ్వసించి ఎంతకాలం అయింది, ఈ ప్రభు సేవలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అనేటటువంటి భావనతో మన సేవా జీవితాన్ని, విశ్వాసులు వారి విశ్వాస జీవితాన్ని లేదా భక్తి జీవితాన్ని అంచనా వేయటం సహజంగా జరుగుతుంది. అది మంచి పద్ధతే. కానీ ఇన్ని సంవత్సరాలలో మనం సాధించింది ఏమిటి? దేవుని వాక్యాలు వినటం కానీ, దేవుని వాక్యాన్ని బోధించటం ద్వారా కానీ మన జీవితాలలో జరిగినటువంటి మార్పు కూడా అత్యంత ప్రాముఖ్యమైనదే కదా. చాలా సందర్భాలలో దేవుని వాక్యాన్ని వింటాము కానీ పట్టించుకోము. కొన్ని సందర్భాలలో మనలో ఉన్నటువంటి లోపభూయిష్టమైన సంగతులను గురించి ఏ విధమైన ఆలోచన లేకుండా మనకు అన్నీ తెలిసినట్లుగా భావించి దేవుని కృపను కాస్త దూరం చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా ఈ నా మాటలు గమనించాలి. నేను ఇలాంటి సంగతులు మీతో చెప్పినప్పుడు ఈ వాక్యం వినేటటువంటి వాళ్ళందరూ అదే స్థితిలో ఉన్నారని నా భావన కాదు. దేవునిలో స్థిరపడి దేవుని సంగతులను ఎంతగానో గ్రహించి దేవుని కొరకు ఎన్నెన్నో సంగతులలో నిష్ణాతులై దేవుని మహిమకు సాధనాలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళను మినహాయించి మనం మాట్లాడుకోవలసి వస్తే కొంతమంది దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ పట్టించుకోవటం లేదు. ప్రార్థనలు చేయించుకుంటున్నారు కానీ వారి జీవితంలో ప్రార్థన లేదు. వారి కుటుంబాలలో ఏదో అద్భుతం జరగాలని కనబడిన దైవ సేవకులకు, విశ్వాసులకు చెప్పి ప్రార్థనలు కోరుతున్నారు. అది మంచి లక్షణమే, కాదని నేను అనటం లేదు. కానీ వారు వ్యక్తిగతంగా దేవునిలో చూపించవలసిన కనీసపు విశ్వాసాన్ని, కనీసపు భక్తి పద్ధతిని చూపించకుండాను పరుల ప్రార్థనలపై, పరుల విశ్వాసంపై ఆధారపడుతూ వెళ్ళేటటువంటి స్థితిని మనం కొంత పరిశీలన చెయ్యాలండి. మీరు అనొచ్చు, బైబిల్లో చాలామంది ప్రభు అయిన యేసు సేవలను జరిగించే రోజుల్లో వారికి పెద్ద విశ్వాసం లేకుండా యేసు ప్రభు దగ్గరకు వచ్చి మేలులు పొందారు కదా అని. వాళ్ళ పరిస్థితి అది. వాళ్లకు గొప్ప విశ్వాసం లేకపోయినా ఆ సందర్భంలో యేసు ప్రభు వారికి సహాయం చేస్తాడు అనేటటువంటి కొంత విశ్వాసం ఉంది. కొన్ని సందర్భాలలో అచేతనముగా పడి ఉన్నటువంటి వారిని ప్రభువు తన మహిమార్థమై స్వస్థపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి.
వారికి తెలిసి తెలియని స్థితిలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంగతులే కానీ ఇక ప్రతిసారి నేను అలాగే దేవుని దగ్గర నుంచి మేలులు దీవెనలు పొందుకుంటాను అంటే కుదరదు కదా. అందుకని దేవుని ప్రజలారా, దేవుని వాక్యాలను మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు వయస్సుతో పాటు విజ్ఞానమందును ఆధ్యాత్మిక అవగాహనలోనూ పెరిగి పెద్దవాళ్ళం కావాలి. అది మన క్రియల ద్వారా ప్రజలు గుర్తించేటటువంటి పద్ధతిలో ఉండాలి. కానీ మన విశ్వాస అనుభవమేమో దశాబ్దాలు గడిచిపోతున్నట్లుగా కనబడుతూ ఉన్నాయి. మరో పక్క మన ఆలోచనలు, మన మాటలు, మన ధోరణులు, మన ఆశలు మరీ తేడాగా ఉన్నాయి అనుకోండి. చూసేటటువంటి వాళ్ళకి, మన ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లలకే మనం అదో రకంగా కనబడేటటువంటి ప్రమాదం ఉన్నది కదా. పైకి అందరూ మన దగ్గరకు వచ్చి అనలేకపోయినా మన విశ్వాస ధోరణి, మన నడత, మన ఆలోచన విధానం, మన దురుసు ప్రవర్తన ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనటువంటి సూచనలను మన వైపు నుండి వారికి కలిగిస్తూ ఉన్నప్పుడు ఎంతో కొంత సవరణ చేసుకుంటూ దేవుని పైన ఆధారపడి ముందుకు సాగటం ముఖ్యం. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం జీవితంలో చాలా సంగతులను ఆశిస్తున్నాం. ఆశించటం మనిషి యొక్క లక్షణం. దేవుని నుండి కానీ, కొన్ని సందర్భాలలో పరుల నుండి కానీ మనం కొన్ని సంగతులను, ఆమోదయోగ్యమైనటువంటి కొన్నిటిని ఆశించటం తప్పులేదు. కానీ దైవికమైనటువంటి ఆలోచనలు లేకుండాను, దేవుని సన్నిధిలో ఒక పద్ధతి లేకుండాను వ్యవహరించేటటువంటి ధోరణి గురించి దేవుని వాక్యం ఏం చెప్పిందో మనం నేర్చుకోవాలి. మనం ఆశించినటువంటి వాటిని అన్నీ పొందుకోవటం లేదు. ఎందుకు పొందుకోవటం లేదు అని దేవుని వాక్యం చెబుతోందో ఈ పూట నేను మీకు తెలియచేస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో భక్తుడైనటువంటి యాకోబు ఈ విధంగా వ్రాశాడు: మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీయూ దొరకదు. అదేంటండి, దేవుని అడుగనందున మీకేమీ దొరకదు అంటాడేమిటి? చాలామంది అడుగుతున్నారు కదా. అంటే దీని భావం దేవుని అడుగవలసిన పద్ధతిలో అడుగనందున. ఈ సంగతులు మనం జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి. మనం ఆశిస్తున్నాం, అది కావాలి ఇది కావాలని కోరుకుంటున్నాం. కొంతమంది విద్యార్థులు అయితే చదవకుండా పాస్ అవ్వాలని కోరుకుంటారు. అదేం ఆశో వాళ్ళకే తెలియాలి. ప్రయాసపడకుండా పైకి రావాలని మరికొంతమంది కోరుకుంటారు. అంటే వాళ్ళ వైపు నుంచి చేయవలసినది వారు చేయకుండాను కనబడిన వాళ్ళందరితో ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థనలు చేయించుకుంటే దేవుడు వాళ్ళ జీవితాలలో ఏదో గొప్ప చేస్తాడు అనేటటువంటి భావన, అదో రకమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ప్రార్థనలు చెయ్యమని అడగటం తప్పు కాదని నేను ఎప్పుడో చెప్పాను. మరేం చేయాలండి? మన ప్రయత్నం మనం చేసి మనం ఆశించేటటువంటిది మనకు అవసరమైనదా కాదా, నిజంగా దాంతో మనకు పని ఉందా? దేన్ని పెడితే దాన్ని ఆశించటం అనో, అది రాలేదని అభ్యంతర పడటం, ఆవేశపడటం, ఆయాసపడటం అనేటటువంటివి క్రైస్తవులకు తగినది కాదు కదా. మన స్థాయిలో, మన పరిధిలో, మన అవసరత చొప్పున మనం ఆశించవలసిన సంగతులు కొన్ని ఉంటాయి. కానీ మరీ దారుణంగాను, పద్ధతి పాడు లేకుండాను అన్నీ నాకే కావాలనేటటువంటి భావనలో వ్యవహరించేటటువంటి ధోరణి దైవికమైనటువంటి లక్షణం కాదు. మీరు ఆశించుచున్నారు కానీ మీరు పొందుకోవటం లేదు. ఎందుకు పొందుకోవటం లేదు అంటే మీరు నరహత్య చేస్తున్నారు, ఇంకొకటి మీరు పోట్లాడుతున్నారు, రకరకాలైనటువంటి యుద్ధాలు చేస్తున్నారు. అంటే దీని అర్థం నిజంగా నరహత్య చేయటం, నిజంగా యుద్ధాలు చేయటం, నిజంగా పోరాడటం అన్ని మార్లు కాకపోవచ్చు. కానీ పలుమార్లు మనస్సులో మత్సరపడటం, అసూయపడటం, నరహత్య చేసే అంత ద్వేషాన్ని కలిగి ఉండేటటువంటి తత్వాలు ఉన్నాయే, అవి అడ్డుపడుతున్నాయి. ఆశించటం వేరు, ప్రార్థించటం వేరు. అదే వచనంలో మనం చదువుకున్నాం కదా, దేవుని అడుగనందున మీకేమీయూ దొరకదు. ఇదేంటండి? దేవుని అడగవలసిన రీతిలో అడగటం మనకు చేత కాదు. ఒకసారి
మనందరం సదవగాహనతో అర్థం చేసుకుందాం. మీలో అనేకులు ఉద్దండులైనటువంటి దైవ సేవకులు, విశ్వాసులు ఉన్నారు. వారిని నేను అభినందిస్తున్నాను. కానీ క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది విశ్వాసులకు ప్రార్థన చేయటం చేతగాటలేదు. దేవుని సన్నిధిని సమీపించటం చేతగాటలేదు. అది రాత్రంతా ప్రార్థన చేసినా, ఆల్ నైట్ ప్రార్థన కోటాలు పెట్టుకున్నా, అదే సంపూర్ణ రాత్రి ప్రార్థనా కోటాలు పెట్టుకున్నా, పగటిపూట కోటాలు పెట్టుకున్నా, ప్రార్థన చేసేదానికంటే సాక్ష్యాలు చెప్పుకోవటం, పాటలు పాడటం, స్తుతి ఆరాధనలు పేరుతో సమయమంతా కూడా గడిపేయటం, ఏదో కొద్దిసేపు ప్రార్థనకు సమయాన్ని కేటాయించటం, ఆ ప్రార్థన కూడా దేవుని చిత్తములో లేకుండాను వాళ్ళకు తోచినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థించేటటువంటి కొంతమంది విశ్వాసులు ఉన్నారు. అందరూ ప్రార్థన చేయటం చేతగాదని, అందరికీ ఆరాధనలు ప్రార్థనా కోటాలు నడపటం చేతగాదనేది నా ఉద్దేశం కాదు. కానీ కొంతమంది ఉన్నమాట నిజం కదా. వాళ్ళ ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారో తెలియదు. కొన్ని సందర్భాలలో వాళ్ళు ప్రార్థనలో దేవునితో చెబుతారన్నమాట అండి. వాళ్ళకి ఏం చేయాలో దేవునికి సలహా ఇచ్చి చెప్పి చేసేటటువంటి ప్రార్థనలు ఉన్నాయి కొన్ని. వాళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో. దేవునిని అడగటం తప్పు కాదు. కానీ దేవుడేదో చిన్నపిల్లవాడు అయినట్లుగా వీళ్ళు దేవుని మాయ చేసి ఆ దేవుని దగ్గర నుంచి దీవెనలన్నీ కూడా పొందుకోవాలి అనేటటువంటి భావన వ్యక్తం చేసినట్లుగా వాళ్ళ ప్రార్థనలు విన్నవారికి అర్థమవుతుంది. మీరు ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది మీరు ప్రార్థన చేయటం తెలియనందున, మీరు అడగటం తెలియనందున మీరు పొందుకోవటం లేదు. మీరు ఆశించుచున్నారు కానీ అవి మీకు దొరకటలేదు. ఇక్కడ ఒక సంగతిని గమనించాలి. కొన్ని సంగతులండి మనం చాలా ప్రశాంతంగా కూర్చొని ఆలోచన చెయ్యాలి. ఎంతసేపు నాకు అన్నీ తెలుసు, నాకెవరో చెప్పనక్కర్లేదు, మేము చాలా సంగతులను గ్రహించాము, చాలా సంవత్సరాలుగా బోధలు చేస్తున్నాము, చాలా సంవత్సరాలుగా బోధలు వింటున్నాము అంటే వారిలో కొంతమందికి మినహాయింపు ఉండొచ్చు. అలాగని చాలా సంవత్సరాలుగా ఈ భక్తి జీవితంలో ఉన్నంత మాత్రాన కొన్ని మౌలికమైనటువంటి సంగతులు గ్రహించటం వారికి తెలియలేదు అనటంలో ఏ విధంగానూ సందేహం లేదుగా. అందరికీ అలాంటి పరిస్థితి లేకపోవచ్చు. చాలామంది ఈ సామాన్యమైనటువంటి సంగతులలో దారి లేని స్థితిగతులను కల్పించుకోవటం మనందరం చూస్తూనే ఉన్నాం. దేవుని సన్నిధిలో ఆశించటం, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించవలసిన రీతిలో ప్రార్థించటం, ప్రార్థనా సహాయాన్ని కోరటం అనేటటువంటి అంశాలు చాలా కీలకమైనటువంటివిగా మనం గుర్తించాలి. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో భక్తుడు ఈ విధంగా ప్రస్తావించాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. జాగ్రత్తగా ఈ సంగతులను పరిశీలన చేస్తే యుక్తముగా ఎలాగూ ప్రార్థన చెయ్యాలో కొన్ని విషయాలలో కొంతమందికి తెలియదు. ఒకవేళ మీలో ఉన్నతంగా దేవుని సేవిస్తూ యుక్తముగా ఏ విధంగా ప్రార్థన చెయ్యాలో నాకు తెలుసండి అనేటటువంటి భావన మీరు కలిగి ఉన్నట్లయితే చాలా సంతోషం. కానీ దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే చాలామందికి యుక్తముగా ఏ విధంగా ప్రార్థించి దేవుని సన్నిధిని సమీపించాలో తెలియదు. వాళ్ళ మానసిక సంతృప్తి కొరకు కొన్ని ప్రార్థనలు జరుగుతున్నాయి, వారు సంతృప్తి పడుతున్నారు. కానీ కొన్ని విషయాలలో మనం కొన్నిటిని సాధించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనకు కొన్ని తెలివితేటలు మన పరిస్థితులలో ప్రవేశించినందున దేవుని కార్యాలను జరగకుండా అవి అడ్డుపడుతున్నాయని నేను భావిస్తున్నాను. సామాన్యమైన విశ్వాసంతో మామూలుగా దేవుని సన్నిధిలో ప్రవేశించి ఆ ప్రభువును వేడుకోవటం కాకుండాను అదో రకమైనటువంటి భావనలో, అదో రకమైన ఆధ్యాత్మిక విపరీత ధోరణులతో, దేవుడు అనుగ్రహించినటువంటి ఆలోచనతో కాకుండా ఆవేశముతో దేవుని సన్నిధిలో ప్రవేశించి
ఎవరు చెప్పినా వినకుండాను పట్టించుకోకుండాను వారు కావాలనుకున్నదే దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని, దేవునికి ఇష్టమైనా ఇష్టం లేకపోయినప్పటికీ వీరు అడిగినది దేవుడు ఇవ్వాలన్నట్లుగా భావిస్తూ యుక్తముగా ప్రార్థించడం చేతగానందున కొంతమంది ఆశలు నెరవేరటం లేదు. అందుకని పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి తన ప్రత్యేకమైనటువంటి సన్నిధిలో మనలను నడిపిస్తున్నాడు. ఈ సంగతిని మనం గుర్తించడం చాలా ప్రాముఖ్యం. మనందరికీ తెలుసు, లూకా సువార్త 18వ అధ్యాయంలో దేవాలయమునకు వెళ్ళినటువంటి ఇద్దరు మనుషులను గురించి, ఒకడేమో పరిసయ్యుడు, మరొకడేమో సొంకరి. దేవుని సన్నిధిలోకి అయితే వెళ్ళారు కానీ యుక్తముగా ప్రార్థించటం తెలిసినది సొంకరికి మాత్రమేనని మనం చాలాసార్లు విన్నాం. ఆకాశము వైపు కన్నులెత్తటానికైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థించాడు. దానికంటే ముందు పరిసయ్యుడు కూడా చాలా చక్కటి ప్రార్థన చేశాడు. యుక్తంగా ప్రార్థన చేయలేదు కానీ తనను తాను ఘనపరుచుకుంటూ దేవుని సన్నిధిలో తానెంత భక్తుడో చెప్పుకుంటూ ప్రార్థన చేశాడు. చాలా విచిత్రం. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నానని చెప్పాడు. తన ఆస్తిలో 10వ భాగాన్ని దేవునికి ఇస్తున్నానని చెప్పాడు. ఒకటేమిటి రెండేమిటి, దేవుని సన్నిధిలో తనకున్నటువంటి ఘనతలన్నీ కూడా దేవునికే చెప్పుకుంటున్నట్లుగా ఉన్నాడు కదా. చాలాసార్లు మనం చేసేటటువంటి ప్రార్థనలో కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ విధంగానే ఉంటాయి. అందుకనే దేవుడు ఇలాంటి వాటిని రాయించాడు. మీలో కొంతమంది అలా కానంత మాత్రాన అలాంటి వాళ్ళు లేరని భావించడానికి వీల్లేదుగా. దశంభాగం ఇచ్చి దానిని దేవునితో చెప్పేటటువంటి మహాభక్తుడు వారానికి 2 మార్లు ఉపవాసం ఉండి ఆ ఉపవాసం ఉంటున్నాను అని తిరిగి మరలా దేవునికి చెప్పేటటువంటి మహాభక్తుడు. ఇలాంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటాం కదా. దేవుని మందిరములో జరిగేటటువంటి కొన్ని పనులు చేస్తారు, ఇక వాటి గురించి దేవునికే చెప్పుకుంటారు. వీళ్ళు దేవునికే చెప్పుకుంటున్నారంటే ఇక మనుషులతో ఎంత చెప్పుకుంటారో ఇక వేరుగా చెప్పనక్కర్లేదుగా. అంటే వాళ్ళు చేసినటువంటి కొద్దిపాటి సహాయానికి ఆ సహాయం పొందినటువంటి వాళ్ళు ఇక జీవితకాలం రుణస్థులుగా పడి ఉండాలన్నమాట. వారు ఒకవేళ సంఘానికి వెళ్ళారనుకోండి, ఆ సంఘ కాపరి వాళ్ళకి జీవితకాల రుణస్థుడు. చేసిందేమో దేవుని పేరుతో, దేవుని సేవలో భాగంగా జరిగించినటువంటి కార్యక్రమాలను ఎవరో ఏదో తిరిగి ప్రతిఫలం ఇవ్వాలని కోరుకుంటూ కొంత సహాయం చేయటమును, మేము వాళ్ళకి ఎంత చేశామో అంత చేశామని చనిపోయే వరకు చెప్పుకొని ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఏదో ఒక లబ్ధిని పొందాలని కోరుకునేటటువంటి మనుషులు ఉన్నారే, వారు చాలా చిన్న మనసులో నుంచి స్పందిస్తున్నారు. అటు వారి సాహచర్యం విఘ్నులైనటువంటి వారికి కూడా విఘాతాన్ని కలిగిస్తుందేమోనని నాకు అనిపిస్తుంది. మీరెవరికైనా సహాయం చేశారా? వాళ్ళని జీవితకాల రుణస్థులను చెయ్యమాకండి. ఆ సహాయం చేయటం అనేది మీరు మానవత్వంతో స్పందించారు. మీ బంధువులకు చేసినా బయట వాళ్ళకు చేసినా చేశారు. చేసిన తర్వాత ఇక వాళ్ళను జీవితకాలం దాసోహం అన్నట్లుగా భావించి వ్యవహారాలు చేయటం మంచిది కాదుగా. ఒకవేళ చేయొద్దు అనుకున్నారు, మానేయండి. అంతేగాని ఇలాంటి విచిత్రమైనటువంటి పద్ధతులను కల్పించుకొని కుటుంబాలలో కానీ సంఘాలలో కానీ సమాజంలో కానీ అనర్థాలను కల్పించేటటువంటి ఒక్కరు ఇద్దరు ఉన్నప్పటికీ ఆ వ్యవస్థ చాలా దారుణంగా దెబ్బతింటుందండి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునికే చెబుతున్నాడు ఈయన. సొంకర్ అన్నాడు, నేను పాపినండి, ఆకాశము వైపు కన్నులెత్తి చూడటానికి కూడా ధైర్యం నాకు లేదు, పాపినైనా నన్ను కరుణించు అంటే దేవుడు ఈ సొంకరి ప్రార్థనే విన్నాడు. జాగ్రత్తగా మీరు వినాలి. సొంకరి అయినందున, పాపి అయినందున, పేదవాడు అయినందున ఇతని ప్రార్థన వినటం కాదు. అతడు ధనవంతుడైనందున, పరిసయ్యుడైనందున దేవుడు అతనిని తిరస్కరించలేదు. ధోరణిని బట్టి అతడు తిరస్కరించబడ్డాడు. విధేయత అనేటటువంటి స్థితిని బట్టి దేవుని కృపను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ ప్రార్థనలు అంగీకరించబడాలని కోరుకుంటున్నారా? మీరు ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నారా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి
దేవుని ఏ విధంగా అడిగి పొందుకోవాలో, మన ఆశలను దేవుని సన్నిధిలో ఎలా చెప్పుకోవాలో, దేవుని దగ్గరకు వెళ్ళి యుక్తముగా ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఆ దేవుని యొక్క సన్నిధిని ఏ విధంగా మనం పొందుకోవాలో ఆలోచించటం ఎంతో దీవెన కలిగిస్తుందని నేను మీకు మనవి చేస్తున్నాను. మీలో కొంతమంది ఇప్పటికే ఈ సంగతులు తెలుసు, ఎంతో పద్ధతిగా భక్తి చేస్తున్నారు, దేవుని ప్రార్థనా మందిరాలకు వెళ్ళొస్తున్నారు, మీరు చేయగలిగిన సేవలన్నిటినీ చేస్తున్నారు. సంతోషం, దాని గురించి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ సంఘాలలో ఎక్కువ శాతం దేవుని సమీపిస్తున్నారు, ఎలా సమీపించాలో తెలియటం లేదు. దేవుని సన్నిధిలో నుండి కొన్ని సంగతులు ఆశిస్తున్నారు, కానీ అవి వారికి దొరుకుటలేదు. కారణం, వారిలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి లక్షణాలు తొలగించుకోవటం లేదు, యుద్ధాలను ఆపటం లేదు. యుద్ధాలు అంటే ఓ పెద్ద పెద్ద మారణాయుధాలు పట్టుకుని చేసే యుద్ధాలు కాదు. కుటుంబాలలో యుద్ధాలు లేవా? వీధుల్లో యుద్ధాలు లేవా? గ్రామాలలో యుద్ధాలు లేవా? అంటే పొసగనటువంటి స్థితి, అర్థం చేసుకోలేనటువంటి స్థితి. కొంతమంది అర్థం చేసుకోవటం కష్టమవుతుందేమో నాకు తెలియదు, కానీ ఎంత వివరణ ఇచ్చినా, ఎంత సున్నితంగా చెప్పినా, ఎంత విడమర్చి చెప్పినా వారు విని కొన్ని సంగతులను గ్రహించి సమస్యలను పరిష్కరించుకోవటానికి ఏ విధంగానూ ముందుకు రారు. మరి కావాలని వాటిని ఎక్కువ చేస్తారో, కావాలని వాటిని రేపుతారో ఏమో నాకు తెలియదు. కానీ కొంతమందిని చూస్తే అదేదో ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతోనే జరిగిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. అంటే సామరస్య వాతావరణాన్ని కలిగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ, ఆ మాటలు ఎంత వివరముగా వచ్చినప్పటికీ విని, అలాగా నేను ఇలా అనుకున్నానే, భలే పని జరిగింది అనేటటువంటి భావన లేకుండాను ఏదో ఒక విధంగా వదిలించుకోవాలన్నట్లుగా, ఏదో ఒక విధంగా దూరంగా ఉంచాలనేటటువంటి భావనలో ఉన్నట్లుగా జరిగినటువంటి చిన్న చిన్న సంగతులను, పొరపాటున జరిగినా కావాలని జరిగినా, వాటిని మరలా తిరిగి పునరుద్ధరించుకోవాలనుకునేటటువంటి అవకాశం వారు తీసుకొని ముందుకొచ్చిన వీరు సహకరించినటువంటి ధోరణులతో ఉన్నప్పుడు దేవుని కార్యక్రమాలు ఆ కుటుంబాలలో ఏ విధంగా జరుగుతాయి చెప్పండి? ఆ మాటకొస్తే వాళ్ళంతా పరిశుద్ధులుగా ఉన్నారా? వాళ్ళ వైపు నుంచి ఏ విధమైనటువంటి లోపం లేదా? ఎంతసేపు ఎదుటి వాళ్లే లోపం చేశారు అనేటటువంటి భావనతో తమను తాము సంభాళించుకుంటూ పరులను దోషులుగా, ఇటువైపు వారు అటువైపు వారిని చేసినా, అటువైపు వారు ఇటువైపు వారిని చేసినా అది ఏ విధంగానూ దైవికమైనటువంటిది కాదు. మీరెన్నో సంగతులు ఆశిస్తున్నారు, ఎన్నో కావాలని కోరుకుంటున్నారు. కొన్నిటిని ఆపండి, కొన్ని యుద్ధాలు ఆపండి, కొన్ని పోరాటాలు ఆపండి, కొన్ని నరహత్యలు ఆపండి. నరహత్యలు మేము ఎక్కడ చేశామండి బాబు అంటే, మనిషిని నిజంగా చంపనక్కర్లేదు, మనిషి చనిపోతే బాగుండు అనేటటువంటి ద్వేషభావం కలిగి ఉండటం నరహత్య కంటే ఎక్కువ. వాటిని ఆపితే దేవుడు మీ జీవితాలలో కార్యాలు చేస్తాడు. అంతేగాని మనం చేసే ప్రార్థనలన్నీ మనం చేసుకుంటా పోవటమనో, మనం మాట్లాడే మాటల్లో ఉన్నటువంటి దోషాన్ని మనము గుర్తించం, మన పిల్లలు గుర్తించరు. అదేంటమ్మాయి, అదేంటబ్బాయి, అదేంటమ్మా, అదేంటి నాన్న అలా మాట్లాడతారని చెప్పే పిల్లలు లేరు, పిల్లలు మాట్లాడితే చెప్పే పెద్దలు లేరు. అందరూ ఏకమైపోయి అదో రకమైనటువంటి ధోరణిలో జీవితాలను సాగించి సమయం సందర్భం రాగానే దేవుని గురించి ఏదో చెప్పాలనేటటువంటి బలమైన ఆశ. మనకే కొన్ని విషయాల్లో దారి లేదు, దేవుని గురించి ఏదో చెప్పాలి, నలుగురు నన్ను గుర్తించాలనేటటువంటి ధోరణిలో దేవునికి సాధనంగా ఉండాలని కోరుకునేటటువంటి విచిత్రమైన మానసిక వైఖరి పరిశీలనకు అర్హమైనదేగా. దేవుని ప్రజలారా, మీరు ఆశిస్తున్నారు కొన్ని సంగతులు కదా, ఏదో మొత్తానికి ఇంట్లో సమాధానం కోసం ఆశిస్తున్నారు. దాని మీద దృష్టిని కేంద్రీకరించండి, వాళ్ళ మీద వీళ్ళ మీద దృష్టిని కేంద్రీకరించమాకండి. అనవసరమైనటువంటి ఆశలు, అనవసరమైనటువంటి రాద్ధాంతాలు సృష్టించమాకండి. కాస్త ప్రశాంతంగా ఉండి ప్రభు సంగతులపైన ధ్యానం చెయ్యండి. దేవుని సంఘానికి వెళ్ళండి, మీ సంఘ కాపరి చెప్పే మాటలు వినండి, దేవుని వాక్యాన్ని మీరు పరిశీలించండి. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా జీవితంలో స్థిరపడి ఓ ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ముందుకు వెళదాం. దేవుని సన్నిధిలో యుక్తముగా పరిశుద్ధాత్మ సహాయము చేత ప్రార్థన చేద్దాం. దేవుడు
అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. మన జీవితాలలో స్వస్థత వస్తుంది, సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది. మీరు దీర్ఘకాలంగా ఎదుర్కొనేటటువంటి సమస్యలకు అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని ప్రభువారు అనుగ్రహిస్తారు. ఒకసారి పరిశీలించండి. మేము ఇప్పటికీ అలా ఉన్నామండి, చాలా చక్కగా భక్తి చేస్తున్నాం. ఒకప్పుడు తెలియని సంగతులు మేము తెలుసుకున్నాం, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మా కుటుంబంలో అద్భుతం చేశాడు అని మీరు భావిస్తే చాలా సంతోషం. అటివారు కాకుండాను మిగిలినటువంటి వారు ఉన్నారే, అనవసరమైనటువంటి ఆరాటాలు, పోరాటాలు, వ్యర్థమైనటువంటి పట్టింపులు వదిలిపెట్టి మనం ఏ విధంగా వ్యవహరించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా దేవుని సంగతులను మనవిగా చేసుకోవాలో, ఈ సంగతులను ఆలోచిస్తే దేవుడు ఎన్నో ఎన్నో సంగతులు మనకు తెలియజేస్తాడండి. చాలాసార్లు కొన్ని సంగతులు చెబితేనేమో ఇవి మాకు తెలుసు అనే భావన కలుగుతుంది, చెప్పకపోతేనేమో ఎవరన్నా చెబితే కదండి మాకు అర్థమయ్యేది అని అనిపిస్తుంది. అలాంటి భావనలను వీడి సదవగాహనతో, సద్భావనతో భక్తుడైనటువంటి యాకోబు చెప్పాడే, మీరు ఆశిస్తున్నారు, దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఏ విధంగా అడగాలో మీకు తెలియటం లేదు. మీరు మానవలసిన కొన్ని అలవాట్లు మానటం లేదు, కొన్ని పద్ధతులు మానటం లేదు, కొన్ని ఆలోచనలు మానటం లేదు. అలా కాకుండా దేవునిలో ఓ స్థిరమైనటువంటి భావనతో, ఓ చక్కటి పద్ధతితో ఆ దేవుని సేవించి దేవుని దీవెనలు పొందమన్నాడు. అలాగే మనందరం కూడా పరిశీలనతో కూడినటువంటి భక్తి భావాన్ని కలిగి ఉందాం. తద్వారా దేవుడు మనలను, మన కుటుంబాలను గొప్పగా నడిపిస్తాడు. దేవునికి సాక్షులుగా మన జీవితాలు కొనసాగగలవు. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయాలని నేనెంతో ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను బహుగా దీవించి, స్వస్థపరిచి, అన్ని విధముల ప్రయోజనములకు కారణం చేసి నడిపించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. క్రైస్తవ వేదాంత విద్యను అభ్యసించే వారికి శుభవార్త. మరణాత వేద పాఠశాల హైదరాబాదులో ఏటీఏ ద్వారా గుర్తింపు పొందిన MDU, MTH డిస్టెన్స్ కోర్సులు చేయవారికి గొప్ప సువర్ణ అవకాశం. విద్యా అర్హతలు: MDU ప్రవేశమునకు ఏటీఏ ద్వారా గుర్తింపు పొందిన బైబిల్ కాలేజీలో BTH లేదా ఏదైనా డిగ్రీలో సెకండ్ క్లాసులో ఉత్తీర్ణులై ఉండాలి. MTH ప్రవేశమునకు ఏటీఏ ద్వారా గుర్తింపు పొందిన బైబిల్ కాలేజీలో MDU లేదా BDలో సెకండ్ క్లాసులో ఉత్తీర్ణులై ఉండాలి. త్వరపడండి, అడ్మిషన్లు జరుగుతున్నాయి. దరఖాస్తుల కొరకు స్క్రీన్ పై ఉన్న ఫోన్ నంబర్స్కి వెంటనే సంప్రదించండి. క్రైస్తవ వేదాంత విద్యను అభ్యసించే వారికి శుభవార్త. మరణాత వేద పాఠశాల హైదరాబాదులో ఏటీఏ ద్వారా గుర్తింపు పొందిన MDU, MTH డిస్టెన్స్ కోర్సులు చేయవారికి గొప్ప సువర్ణ అవకాశం. విద్యా అర్హతలు: MDU ప్రవేశమునకు ఏటీఏ ద్వారా గుర్తింపు పొందిన బైబిల్ కాలేజీలో BTH లేదా ఏదైనా డిగ్రీలో సెకండ్ క్లాసులో ఉత్తీర్ణులై ఉండాలి. MTH ప్రవేశమునకు ఏటీఏ ద్వారా గుర్తింపు పొందిన బైబిల్ కాలేజీలో MDU లేదా BDలో సెకండ్ క్లాసులో ఉత్తీర్ణులై ఉండాలి. త్వరపడండి, అడ్మిషన్లు జరుగుతున్నాయి. దరఖాస్తుల కొరకు స్క్రీన్ పై ఉన్న ఫోన్ నంబర్స్కి వెంటనే సంప్రదించండి.